హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఖచ్చితంగా మనల్ని మనంగా బతకట్లేదు. అందరూ వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకొని బతుకుతున్నాం అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు అది కొన్నారు, అది వాళ్ళు ఇది వాళ్ళు అని వేరే వాళ్ళని చూసి మనం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము. మనకు మనం చేంజ్ అవ్వాలని ఎప్పుడు అనుకోవట్లేదు. వేరే వాళ్ళని చూసి చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాం. అది పెద్ద తప్పు. మీకు ఇటు మెయిన్ థింగ్ ఒకటి చెప్పిన, మనకన్నా అంటే ఒక 2-3 జనరేషన్ అవతల వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే, తినడానికి కూడు లేకున్నా 20-30 మంది పిల్లల కన్నా వాళ్ళని ఎంత క్యాపబుల్గా పెంచేవాళ్ళు. ఇప్పుడుండే మన ఇద్దరు పిల్లల్ని పెంచడానికి ఎంత అవసాట్లు పడుతున్నామంటే, వాళ్ళ కోసం అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని ఆరాటపడుతున్నాం. ఇప్పుడు ఉండే మనిషి ఇంకాసేపట్లో ఉంటాడో ఉండడో తెలియదు, కానీ ఉండిండేది ఇప్పుడు ఉండే క్షణంలో మనం అన్ని సంపాదించాలి, ఇన్ని సంపాదించాలి అనే భ్రమలో మనల్ని మనీతో కొలుచుకుంటున్నాము, అంతస్తులతో పెంచుకుంటున్నాము అనిపిస్తుంటుంది. ఇది నిజమే కదా ఫ్రెండ్స్? మన పిల్లలకి మనం ఏమి ఇచ్చామని కాదు, మంచి చదువునివ్వండి. ఆ చదువుతో వాళ్ళ మంచి ధైర్యాన్ని పెంచండి. ఏమైనా మన మంచికే. దాని నుండి, చదువు నుండి మనం ఏదైనా సంపాదించుకోగలమనే ధైర్యం ఇవ్వండి చాలు. వాళ్ళకి ఆస్తి పాస్తులు ముఖ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవతా విలువలతో పెంచండి పిల్లల్ని. హ్యుమానిటీ అనేది ఏంటి అనేది మీ పిల్లలకి ఖచ్చితంగా నేర్పాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మొబైలే లోకం అయిపోయింది. మొబైల్ లేకుంటే పిల్లలు ఏం చేయట్లేదు. ఈవెన్ మన ఇంట్లో అందరూ అంతే. అమ్మతో ఒక మొబైల్, నాన్నతో ఒక మొబైల్, కొడుకుతో ఒక మొబైల్, పిల్లలతో అందరితో ఒక్కొక్క మొబైల్. ఆ మొబైల్ పట్టుకొని పిల్లలు ఎలా ఉంటారంటే, ఒక్కసారి ఊహించుకోండి, ఒక్కొక్కరు జూలో ఉండే ఒక జంతువులా ఖచ్చితంగా వస్తారు. వితౌట్ మొబైల్ లేకున్నట్లు ఎవరు ఉండట్లేదు. సో దాని నుండి కొంచెం అటెన్షన్ బయటికి తీసుకొచ్చి కొన్ని బుక్స్ చదవండి, కొన్ని మ్యూజిక్స్ వినండి, కొంచెం ధ్యానం చేయండి. ఇంకా కొంచెం ఏంటంటే కథలు వినండి, మంచి మంచి కథలు. అప్పటి కాలంలో ప్రతి ఒక్క తాత హవ్వ పిల్లలకి కథలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు యూనిక్ ఫ్యామిలీస్ కావడం వల్ల వాళ్ళని అందరూ చాలా మిస్ అవుతుంటారు. అలాంటప్పుడు మీ తల్లులు తండ్రులే ఖచ్చితంగా డైలీ ఒక కథ చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళు అన్నం తినట్లేదో అనో ఏదో చేయట్లేదనో మొబైల్ ఇచ్చేసి మనం వాళ్ళని ఎంగేజ్ చేసి మన పనిలో మనము నిరంతరంగా ఎంగేజ్ అయిపోవడం వల్ల పిల్లలు వాళ్ళ మైండ్ మనకు దూరం అయిపోతుంది. మనం వాళ్ళతో అటెన్షన్ ఉండాలంటే డైలీ ఒక 2-3 అవర్స్ అయినా వాళ్ళతో స్పెండ్ చేయండి. ఖచ్చితంగా అవుట్డోర్ తీసుకెళ్ళండి, ఆడిపించండి, ఇంటి దగ్గర ఆడిపించుకోండి, ప్రతి ఒక్కటి చేయండి. వాళ్ళని అటెన్షన్ మాత్రం మొబైల్ నుండి దూరం పెట్టడానికి ట్రై చేయండి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, మన పిల్లలకి కథలు చెప్పడం నేర్పించండి. నీతి కథలు చెప్పండి. నీతి కథలు అంటే ఎంత మంచి కథలు అంటే, అప్పుడు ఉండే కదా, ఒక సింహం ఉండే. సింహము పడుకొని ఉంటే ఎలకొచ్చి సింహం మీద నుండి కింద నుండి పైనకి, కింద నుండి పైనకి పరిగెత్తుంటే సింహము కోపం వచ్చి ఎలుకని పట్టుకొని నేను తినేస్తా అంటే, వద్దు వద్దు నన్ను తినకు, ఈసారి నన్ను వదిలేస్తే నెక్స్ట్ టైం నువ్వు ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే నేను నిన్ను కాపాడుతా అంట. అప్పుడు సింహము ఒకరోజు అలాగే పడుకొని ఉన్నప్పుడు ఒకడు వేటగాడు వచ్చేసి ఆ సింహం మీద బలేసేసి, సింహం గట్టిగా గర్జిస్తుంటదంట, ఎవరు వచ్చి నన్ను కాపాడతారా అని ఆ బలి నుండి బయటికి రావడానికి. అప్పుడు వెంటనే పడుకోయిండే ఎలక పోయి ఆ సింహానికి వేసిన బలిని కట్ చేసిందంట. అది హ్యుమానిటీ. అదే ఏమంటారు, నీతి కథలు అంటారు. అలాంటి కథలు చెప్పండి. ఇప్పుడు ఉండే చోటా భీమ్ కథలు కాదండి, ప్లీజ్ దయచేసి. సో మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమైనా ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్ ఆల్.